అయా వస్తున్న ప్రతి రూపాయి ప్రభా ఆశీర్వదించబడాలయా ఇంకేమైనా అయా తీర్చివేయండి ప్రభా. భద్రపరుచుకున్నాడు. మరి ఎన్నో గలిబిళ్ళు, సమాధానం లేదు, దుఃఖం, బాధ దేవుడు ఎంతగానో అణిచివేసి మరి సంతోషంగా ఈ రోజు నిలబెట్టాడు. మా కుటుంబం అంతా కూడా దేవుడిలో ఉండటానికి దేవుడు ఎంతో ఖర్చు చూపించాడు. మరి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అంతా కూడా మరి దేవుడు కాపుదలివి అందరూ సంతోషంగా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి. మరి మా తల్లి విషయంలో కూడా గొప్ప కార్యం చేశాడు. ఆవిడను కూడా క్షేమకరంగా ఉంచి సజీవ లెక్కలో నిలబెట్టాడు. మా కుటుంబాన్ని అంతా ఎంతగానో ఈ సంవత్సరం అంతా ఎన్నో వస్తువులు మరి కొనుక్కోవటానికి దేవుడు ప్రభు చూపించాడు. ప్రార్థన మీ అందరూ ప్రార్థన. అందరికీ నా వందనాలు. ఇదేనా నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని ఎంతో సమృద్ధిలో నడిపించారు. ప్రతి ఒక్క వస్తువు మేము కొనుక్కుంటానికి దేవుడు కృప చూపించారు. కొనుక్కునే స్తోమత మాది కాదు. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశారు. చాలా అమౌంట్ పెట్టి మేమైతే చాలా వస్తువులు కొనుక్కున్నాం ఈ సంవత్సరం. అదంతా దేవుడి కృప. ఇంట్లో కూడా సమాధానం లేనప్పుడు మళ్ళీ దేవుడు సమాధానాన్ని ఇచ్చారు. మరి మా డాడీ విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో దేవుడు సమృద్ధిని, సమాధానాన్ని ఇస్తూ ఈ సంవత్సరం అంతా ఎంతగానో తన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచారు. మా తాతయ్య విషయంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేశారు. అమ్మగారు ఎప్పుడు ప్రేయర్ చేస్తారు. న్యూ ఇయర్, క్రిస్మస్ వచ్చే ముందు అలాంటి శుభవార్తలు వినకుండా ఉండాలని చెప్పి ప్రేయర్ చేసుకోండి అని చెప్పి మేము ఎక్కడ వింటామో అని చాలా భయం వేసింది మాకు. కానీ దేవుడు ఎంతగానో మరి మమ్మల్ని సంతోషంగానే క్రిస్మస్లో, న్యూ ఇయర్లో ఎంజాయ్ చేయడానికి మరి దేవుడు కృప చూపించారు. లేదంటే మేము ఎంతో బాధతో ఉండేవాళ్ళం. దేవుడు మా తాతయ్యని బ్రతికించారు. ప్రతి ఒక్క విషయంలో ఆయనే తోడున్నారు. సమృద్ధి ఇచ్చారు. ప్రతి ఒక్క వస్తువు కొనుక్కునే స్తోమత మాకు ఇచ్చారు. అలాగే మా గురించి మీరంతా ప్రేయర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచి లైఫ్ ఉండాలని చెప్పి మాకు కరుణశీలుందతడు కాచి ఉన్నాడు. కరుణశీలుందతడు కాచి ఉన్నాడు. యేసు కరుణనే కరుణ నెరిగి గారవింప కారము న్యాయము హృదయమనుడి. నక్షత్రంగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. అలాగే నక్షత్రం అంటే దైవుని సంఘము, నక్షత్రం అంటే దేవుని దైవజనుడు. ఇలా అన్ని కూడా సాదృశ్యంగా ప్రభువారు మాట్లాడటం జరిగింది. ఇక్కడ నక్షత్రం గురించి మనం చూసినట్లయితే నక్షత్రము అనేది
అసలు ఎలా ఏంటి దానివల్ల మనం ఎలా నక్షత్రంలో ఎలా ఉండాలండి, వెలగడం అంటే ఏంటి అని మనం అనుకుంటాం కొన్నిసార్లు. అదే మనం న్యాయాధిపతుల గ్రంథంలో మనం జస్ట్ చెప్పాను ఒక ఇంట్లో, సువర్ణ వాళ్ళ ఇంట్లో, అది జస్ట్ వచ్చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి, 5వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20 వచ్చిన చదవండి. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గంలో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధం చేసి, నక్షత్రాలు యుద్ధం చేసినాయి అంట. ఎంతగా ఉందో చూసారా? చేస్తాయి అంటారా? వాటికి ప్రాణం కానీ వాటికి ఏమన్నా ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు తలుచుకుంటే దేన్నైనా దేనితోనైనా దేవుడు చేయగలుగుతాడు. అక్కడ నక్షత్రములు యుద్ధం చేసినాయి అని రాయబడి ఉంది కదా. సీసెరా అనే ఆయన ఒక దుర్మార్గమైన మనస్సాక్షి కలిగిన వాడు, అందరినీ బాధిస్తున్నాడు, ఇశ్రాయేలీయుల్ని బాధిస్తున్నాడు. అసలు సీసెరా అంటేనే అమ్మో అని భయపడి హడిలిపోతున్న రోజులని. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎందుకు వాళ్ళని అంతగా బాధించడానికి దేవుడు అప్పగించాడంటే అది కూడా మనం చూద్దాం. అదే వదిలోకి రండి. నువ్వు అనుకుంటున్నావా ఒకవేళ నీ పక్షంగా ఎవరు లేరు అని. దేవుడు గనక ఆయన తలుచుకుంటే నక్షత్రాలను కూడా వాడుకుంటాడు అని చెప్పడానికే ఈ యొక్క వాక్యం. నక్షత్రాలు వచ్చి యుద్ధం చేసినాయి అంట. ఎందుకు చేసినాయి అంటే వీళ్ళు చేసిన పనులు. ఏంటా పనులు అంటే లోకంతా కలిశారు. ఓకే, ఆ తర్వాత వీళ్ళకి ఏం చేశారు? లోకంతా కలిసాక సమస్యలు వచ్చాక మళ్ళీ మొర పెట్టారు. అయ్యా తప్పైపోయింది, బుద్ధి వచ్చింది, తప్పేనయ్యా అని ఏదో దెబ్బలు పడి క్షమాపణ అడిగి దేవుణ్ణి అడిగారు. సంతోషకరమైన సువార్త ఇదిగో భయపడక వినుడి, నావత మహా సంతోషకరమైన సువార్త నవాలించే ప్రకటించే కావత మన యేసన్న ఈ దినం అమ్మగార్పణ పుట్టెను. అమ్మాయి అది ఇచ్చేమన్నా పాటట్లాగా అడ్డంగా ఉంది. నువ్వు అంటించుకుంటావు. పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ. అందరూ చేయండి. లేట్గా మీరు అట్లా ఇట్లా మీ మమ్మీ పక్కకి మీ బిట్రా ఈ పేరు మార్చండి. ఒకసారి చూద్దాం. చూడండి. ఓకే, ఈ పేరేం పెడదాం అమ్మాయి? నేను మామ పేరు దాకా తిరగలేకపోతున్నాం మనం. ఆ పేరు ఏంటి? మీ అమ్మ పేరా? చూడండి ఒకసారి. మేము పట్టుకున్నట్టుంది, వదిలేసేయండి, చేయి తీసేయండి. అయితే అది కొంచెం మా అమ్మకి ఇటు తిప్పి పెడతాలే. ఇక్కడండి నేను కూడా కనపడవు కదా. ఓకే, ఇప్పుడు బొడిదరుగానే ఉండండి. అందరూ చెయ్యేసేది దాని మీద. ఈ పై షేప్ మీద చూడండి. ఫోటో మా అమ్మ ఫోటో తీసి ఇలా ఉంచండి. మా అమ్మ కూర్చోండి, కొంచెం కనపడుతుంది. తిరుపతి అందరూ ఉన్నాయా? పిల్లలు లేవా?
బిర్యానీ పెట్టించింది. గారెలు బాగున్నాయి, గోంగూర పచ్చడి బాగుంది. మీరు నాతో మాట్లాడద్దు. అర్థమైంది మహిమా గారు అంటే 2 గారులేమనుకుంటా.